హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా మీకు ముందు వ్లాగ్లో చెప్పాను కదండి, అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము అని చెప్పి. అయితే గుడికి వెళ్ళే ముందు ఇంకా మా మరదలైతే ఇట్లా పూజ అయితే చేస్తూ ఉంది. నాకైతే మా పూజా మందిరం చాలా ఇష్టం అండి. చాలా బాగుంటుంది. అక్కడ చూడండి, వెంకటేశ్వర స్వామి అసలు ఎంత బాగున్నాడో కదా. అది తిరుపతి వెళ్ళినప్పుడు మా తమ్ముడు తీసుకొచ్చాడంట. ఆ తర్వాత మా కోసం తెద్దాం అని చెప్పేసి చూస్తే ఆ ప్రైస్కి రాలేదంట. మేము కూడా వెళ్ళినప్పుడు వెతికామండి, అది చాలా తక్కువకే వచ్చింది. ఆ వెంకటేశ్వర స్వామిది ఎంబోజ్ అయ్యి ఉంది కదా. మేమైతే తిరుమల వెళ్ళినప్పుడు అయితే అసలు ఎంత వెతికామో. రెగ్యులర్ షాప్స్లో కూడా దొరుకుతాయి, దొరకవనేం కాదు, కాకపోతే చాలా తక్కువ ప్రైస్కే వచ్చిందనమాట. అదైతే మామూలుగా అయితే అది ఒక 2000 3000 అలా ఉంటుంది, కానీ అంత అయితే ఏం లేదని చెప్పింది మా అమ్మ. ఎంతో చెప్పిందండి, ప్రైస్ గుర్తులేదు, 1000 రూపాయల లోపలే, తక్కువే. కానీ లైట్స్ వస్తాయి, నమో వెంకటేశ అని మ్యూజిక్ అలా చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా పూజ అయితే చేసేసాము. పూజ చేసుకొని ఇంక నేను మా మరదలు అయితే ఇంక ఇట్లా గుడికి అయితే వచ్చాము. కరెక్ట్గా 1 వీక్ ముందు, అంటే నేను వచ్చింది మంగళవారము, ముందు వీక్లో మంగళవారము అమ్మవారికి ఇక్కడ జాతర జరిగిందనమాట, ముత్యాలమ్మ అని చెప్పి. యాక్చువల్గా నేను ఆ వీకే రావాలి, కాకపోతే ఇంకా అప్పుడు మా వారు వచ్చారు, ఏదో చిన్న పని ఉంటేను మా వారు వచ్చారు. సో ఇంకా అప్పుడు నేను ఇంకా ఆగిపోయాను. ఈ వీక్ ఇంకా నేను వచ్చానమాట. అయితే ఇంకా ఆ వీక్ ఎలాగో నేను జాతర టైము రాలేదు కదా, సో అందుకని చెప్పేసి ఆషాఢ మాసం ఇక్కడ అమ్మవార్ల గుళ్ళు, నెల్లూరులో గుడులు చాలా ఎక్కువ ఉంటాయి. అందులోనూ అమ్మవారి గుళ్ళు అయితే చాలా చాలా ఎక్కువ ఉంటాయి. ఇరగాలమ్మ, రాజరాజేశ్వరమ్మ, తర్వాత జొన్నవాడ కామాక్షమ్మ. కాకపోతే అక్కడికంతా వెళ్ళాలి అంటే చాలా టైం పడుతుంది. ముత్యాలమ్మ ఏంటి అంటే ముత్యాలమ్మ, కానీ మేము ముత్తుమారమ్మ అంటాము. వీళ్ళందరూ కూడా గ్రామ దేవతలండి. అంటే ఈ ముత్యాలమ్మ, తర్వాత ఇరగాలమ్మ, తర్వాత కామాక్షమ్మ, వీళ్ళందరూ కూడా నెల్లూరుని బాగా కాపాడుతూ ఉంటారనమాట, గ్రామ దేవతలు. వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా నేను ఏదో ఒక అమ్మవారి గుడికైతే వెళ్ళి దండం పెట్టుకొని వెళ్తాను. కాకపోతే ఆ గుళ్ళన్నీ కూడా కొంచెం దూరము. ఇంకోటి ఏంటంటే టైం పడుతుంది. ఇప్పుడు ఆషాఢ మాసం కదా, అసలు ఖాళీ ఉండదు. ఇంకా ఇక్కడ ముత్యాలమ్మ ఏంటి అంటే మన చేతులతో మనమే ఆవిడికి నైవేద్యం పెట్టొచ్చు, హారతి ఇవ్వచ్చు, పువ్వులు పెట్టొచ్చు, బొట్టు పెట్టొచ్చు. ఇంకా కొంతమంది ఇక్కడ పొంగల్ వండే వాళ్ళు ఇక్కడే పొంగల్ వండి పెడతారు, లేదా ఇంటికాడ వండి తీసుకొస్తారు, వాళ్ళ వీలుని బట్టి. కాకపోతే ఇంకా నాకు టైం లేదండి, ఇంకా అందుకని చెప్పేసి మీరు చూస్తూనే ఉన్నారు కదా వ్లాగ్స్లో, అసలు 2 డేసే ఉన్నాను. 2 డేస్లో అన్నీ ఫినిష్ చేసుకొని వెళ్ళాలి అని చెప్పి తిరుగుతూనే ఉన్నాను. ఇంకా నైవేద్యం అయితే ఏం తీసుకురాలేదు, కానీ కొబ్బరికాయ, అరటిపళ్ళు అవి తీసుకొచ్చి పూలు అవి పెట్టేసి అమ్మవారికి హారతి ఇచ్చి దండం పెట్టుకున్నాము. నేను మా మరదలు అయితే వచ్చాము. ఇంకా మా అమ్మ అయితే అందాకలా పిల్లల్ని అక్కడ ఇంట్లో వదిలేసి వచ్చామన్నమాట. తర్వాత అది ఆ రోజు ఈవినింగ్ అలా అయ్యింది. సో ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసేసరికి ఇంకా 8-8:30 అట్లా అయిపోయిందనమాట. ఆ తర్వాత ఇంక నేను బాగా అలసిపోయాను. ఇంక ఇదైతే ఇంక మేము ఊరు బయలుదేరుతున్నామండి పక్క రోజు. ఇంకా పక్క రోజు 12 o'clockకి మాకైతే ట్రైను. అయితే తిను మా తమ్ముడు వైఫ్ అనమాట, అదే బాబాయ్ వాళ్ళ కోడలు. బాబాయ్ అంటే మా నాన్నల తమ్ముడు అనమాట. సో అందరు ఇక్కడే ఉంటారండి. ఇంకా చాలామంది కలవలేదు, అసలు మా అత్త వాళ్ళని ఎవరిని కలవలేదు, టైం లేక. ఇంక సరే అని తను తాంబూలం ఇచ్చింది. ఇంక నేను కూడా పిన్ని గాళ్ళకి దండం పెట్టుకున్నాను. సో ఇంక త్వరగా తాంబూలం తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసి, అసలు టైలర్ అసలు నిజంగా చెప్పాలి అంటే నేను శ్రావణ మాసంలో వెళ్దాం అనుకున్నాను. కాకపోతే బ్లౌజ్కి స్టిచ్చింగ్ ప్లస్ ఈ క్లాత్ బిట్స్ తీసుకున్నాను కదా, సో అవన్నీ కూడా మాకు నెల్లూరులో తెలిసిన అక్క అనమాట, రీజనబుల్గా కుట్టిస్తారు బయట మార్కెట్ రేట్ కంటే కూడా. స్టిచ్చింగ్ కూడా బాగానే ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇంకా అవన్నీ తీసుకొని వచ్చాను. ఇంకా నైటీలు ఉన్నాయి కదా, సో నేను కొంచెం బక్కగా ఉంటాను కాబట్టి రెడీమేడ్స్ ఏవి కొన్నా సరే ఆల్టరేషన్ చేయించాలి. నైటీలు అయితే లూజ్గా ఉంటాయి కదా, సో ఇంకా అవన్నీ కూడా ఆ నైటీలు, ఆ డ్రెస్సులు అవన్నీ కూడా ఇంకా అక్క అప్పుడప్పుడే కుట్టించింది. అంటే నైటీలు వేరే వాళ్ళ దగ్గర ఇచ్చింది, ఇంకా డ్రెస్సులు అయితే అక్కకి ఇచ్చాను. 6 డ్రెస్సులు ఇస్తే అక్కేమో 4 కుట్టింది, ఇంకొక 2 మాత్రం మళ్ళీ అమ్మ తెస్తుందిలే అమ్మ అని చెప్పింది, టైం లేక. నేనైతే పట్టుకెళ్ళిపోతానని చెప్పాను. ఇంకా మా అమ్మ ఏమో నేను పంపిస్తానులే ఎలాగోలా, ఒకవేళ నీకు అవసరం అయితే కొరియర్ అయినా చేస్తానులే అని చెప్పి 2 డ్రెస్సులు అయితే మాత్రం ఉంచేసాను అక్కడే. ఇంకొక 4 టాప్లు అయితే కుట్టిందనమాట అక్క. ఆ తర్వాత ఇంక అవన్నీ ఒకసారి వేసి చూసుకునే టైం కూడా లేదు. ఆ అక్క అయితే ఒకసారి వేసి చూసుకోమ్మా అంటే ఒక డ్రెస్ అయితే వేసుకున్నాను ముందు రోజే.
ఇంకా టైం లేదక్క అని చెప్పేసి ఇంక త్వరగా అన్నీ మడత పెడతా ఉన్నాను. అదిగోండి అప్పుడు తీసుకున్నాను కదా టౌన్లో ఆ క్లాత్ తీసుకుని కుట్టించాను కదా, క్రేప్ క్లాత్ అనమాట ఇది. అయితే బట్టలు అలా ఉన్నాయి ఏంటి అని అనుకోకండి, అంటే షెల్ఫుల్లో కర్టన్స్ అవి వాష్ చేయడానికి వేసేసింది. సో అందుకని ఇంకా అవి మళ్ళీ వేయలేదన్నమాట. మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి ప్లీజ్. ఆ తర్వాత ఇంకా మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే ఆ రోజు నేను టౌన్లో క్లాత్ తీసుకున్నప్పుడు మీరు స్టిచ్ చేసిన తర్వాత కూడా ఒకసారి చూపించండి భారతి అని చెప్పారు కదా. అయితే వీటి మీదకి ఇంకా నేను ప్యాంట్సును చున్నీసు కొనుక్కోలేదండి, ఎందుకంటే హోల్సేల్ షాప్కి వెళ్ళాను కదా, అక్కడ అన్నీ కూడా బల్క్గా మొత్తం కొనాలి అంటున్నారు. నాకు అవి నచ్చాయి కానీ కలర్స్ మ్యాచ్ అవ్వకుండా అవన్నీ కొని వేస్ట్ అయ్యి కదా, అందుకే నేనైతే కొనలేదు. చున్నీలును ప్లాజో ప్యాంట్స్ తీసుకుందాం అనుకున్నాను. తక్కువ ప్రైస్ అయితే తక్కువే ఉన్నాయి కానీ ఇంకా నాకైతే ఇంక అన్ని అవసరం లేదని కొనలేదన్నమాట. ఇంక నేను ఆర్డర్ పెట్టుకుంటానులేమా ఆన్లైన్లో అని చెప్పేసి ప్రస్తుతానికి ఇవి మాత్రం కుట్టించుకున్నానండి, ఒక 4. సో వీటి మీదకి కలర్స్ అనేవి ఇంకా అదే మాట్లాడుతూ ఉన్నాం అనమాట. గ్రీన్ వేసుకో దీని మీదకి, గ్రీన్ ప్యాంటు గ్రీన్ చున్నీ బాగుంటుంది కలంకారీ టాప్కి అని చెప్పేసి ఇవన్నీ కూడా నేను ఇట్లా కొంచెం అంబ్రెల్లా కటింగ్ లాగా కుట్టించేసుకున్నాను అనమాట. సో కట్స్ లేకుండా, సైడ్ కట్స్ వస్తే ఏంటంటే మనం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నాకెందుకో. సో అందుకని చెప్పేసి అన్నీ కూడా అంబ్రెల్లా కటింగ్ కుట్టించేసుకున్నాను. స్ట్రైట్ కట్స్ అనేవి 2 పెట్టమన్నాను, మిగతా అన్నీ కూడా అంబ్రెల్లా కటింగే పెట్టించేసుకున్నాను. ఇంక ఇదైతే శారీ చెప్పాను కదా, వరలక్ష్మి వ్రతానికి ఈ శారీ కట్టుకుందాం అని చెప్పేసి దీనికి బ్లౌజు స్టిచ్చింగ్ అని చెప్పేసి తీసుకొచ్చాను. ఫాల్ అది వేసేసి అదే ఫాల్ వేసేసి బ్లౌజ్కి స్టిచ్ చేసి ఇచ్చారనమాట. ఇది మాత్రం కొంచెం త్వరగానే కుట్టినట్టుంది అక్క. ఇది కూడా అసలు వేసి చూసుకోలేదు బ్లౌజ్ ఎలా ఉంది అని చెప్పి. అక్కేమో ఒకసారి వేసి చూడమ్మా అని చెప్పి అన్నా కూడా టైం లేదు అక్క. అక్క ఏమనిందంటే ఖర్చులు అయితే పెట్టాను, ఒకవేళ టైట్గా ఉంటే కుట్లు అయితే ఇప్పేసుకోమ్మా అని చెప్పి అనింది. సరేలేండి అక్క అని చెప్పేసి ఇంక నేనైతే అవన్నీ ప్యాక్ చేసుకుంటా ఉన్నాను. అస్సలు ప్యాకింగ్ లేదు. వెళ్ళి మా నాన్నమ్మని ఇంక అట్లా అందరినీ కలిసేసి వెళ్తున్నాను అని చెప్పేసి బాయ్ చెప్పేసి ఆ తర్వాత వచ్చి ఇంక ఈ లోపల అక్క అయితే బట్టలు తీసుకొని వచ్చింది. అవన్నీ కూడా ఇంక మళ్ళీ ప్యాక్ చేసుకున్నాను. ప్యాక్ చేసుకొని ఇంక తలదూకొని ఇంకా బిర్యానీ చేసిందనమాట. అదే మా తమ్ముడు చేశాడు యాక్చువల్గా మటన్ బిర్యానీ. సో అంటే నాన్ వెజ్ అంటే మాత్రం మా ముగ్గురికి కూడా కొంచెం వంటలు అయితే బాగానే వచ్చండి. సో నాన్ వెజ్ అట్లా ఎప్పుడైనా అయితే వాడు చేస్తాడు, ఇంట్లో ఉన్నాడనమాట. సో వాడైతే మటన్ బిర్యానీ చేశాడు. ఇంకా అవైతే తిని మా మరదలేమో పూలు ఉన్నాయన్నమాట చెట్లో, కనకంబరాలు ఉంటే తనైతే కట్టించి పెట్టింది. పెట్టుకోవద్దునా అని చెప్పేసి ఇంకా అలా ఇస్తే పోనీలో ఏం పెట్టుకుంటాను అనుకున్నాను, అంటే పోనీ వేసుకున్నాను కదా, పోనీతో బాగోవు కదా పూలు అంటే, లేదు అదన్నా బాగుంటుంది పెట్టుకో అని చెప్పి ఇచ్చింది. తను ఎంతో ప్రేమతో ఇచ్చింది కదా అని చెప్పి ఇంకా అవైతే పెట్టుకున్నాను. రెగ్యులర్గా నేను పూలు అయితే పెద్దగా పెట్టుకోను, మీకు కూడా తెలుసు కదా. ఇంకా అవి అమ్మోల చెట్లో వచ్చిన పూలు అనమాట కనకంబరాలు. సో ఇంకా అవైతే పెట్టేసుకొని భోంచేసేసి బొట్టు నార్మల్ బొట్టు పెట్టుకుంటారు కదా రౌండ్గా ఉండేది, అది ఓవెల్ షేప్లో ఉన్నది ఏంటంటే నా మేనల్లుడు పెట్టాడు. సో ఇంక సరేలే అని చెప్పి ఇంకా బొట్టు అలాగే ఉంచేసుకున్నా, కొంచెం పెద్దగా ఉంది కదా బొట్టు, అందుకే ఫేస్ అయితే కొంచెం మా అమ్మలాగే ఉంది ఆ బొట్టుకి ఆ పువ్వులు. ఇంకోటి ఏంటంటే ఇయర్ రింగ్స్ కూడా మా అమ్మవే అనమాట, వేసుకోండి చూసారా మ్యాంగో వచ్చింది కదా. సో అది ఇంకా ఆ ఇయర్ రింగ్స్ పెట్టుకునేసరికి ఎలా ఉన్నానంటే నేను ఒకసారి చూసుకుంటున్నాను అనమాట సెల్ఫీ కెమెరాలో, ఎలా ఉందంటే సేమ్ నేను మా అమ్మలాగే ఉన్నాను అనిపించింది. నా ఫేస్ కూడా కొంచెం పెద్దదిగా అట్లా అయ్యిందనమాట. సో కొంతమంది ఏంటి అంటే అక్క థైరాయిడ్ టెస్ట్ చేయించుకొని భారతి నెగ్లెక్ట్ చేయకండి అని అంటున్నారు. చేయించుకుంటానండి. నాకు కూడా అంటే లేదు, నాకు బేసిక్గా కొంచెం డబల్ చిన్ ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా. నాకు కొంచెం పొట్ట అలాగే డబల్ చిన్, ఎంత బక్కగా ఉన్నా సరే నాకు కొంచెం పొట్ట కూడా ఉండేది, అలాగే డబల్ చిన్ కూడా ఉండేది. సరే ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్దాంలే అనిపిస్తుంది, అంటే హాస్పిటల్కి. ఇంకా అక్కడి నుంచి ఇంటికైతే వచ్చేసానండి. ఈవినింగ్ 6 అయింది ఇంటికి వచ్చేసరికి. హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసానండి ఇంటికి. కొద్దిసేపు టీ పెట్టుకొని తాగి, ఇల్లు చూడండి ఎలా ఉందో. మా ఆయన రోజు సామాన్లు తోమేవా? అవే తోమాలి. ఏది పులిహోర, ఏది కిచిడి అయినా బెటర్ అబ్బా, కిచిడి కంటే దారుణంగా అయిపోయింది. ఈ నా కోసం దాచావా ఏంటి ఇప్పుడు ఇది? అంత లేదు అయితే
ఇలా చేసి పెట్టాను నీకు ఎప్పుడైనా నేను ఇలా పెట్టేసి తింటాను కదా నేను. అంత లేదు నాకొద్దు, నీ కొడుకులకే పెట్టు. ఇంకో ఇందులో నిమ్మకాయ పిండావా? బాగానే ఉండి నువ్వే తిని బాబు, నాకొద్దు. చూసారు కదండి మా ఆయన చేసిన పులిహోర. నేను అప్పటికీ చెప్పాను, ఒకవేళ మీకు కర్రీస్ నచ్చలేదు అంటే పెరుగన్నం అయినా తినేసేయండి, లేదంటే మెస్లో తినేయండి అంటే 2 days మెస్లోనే తినేసారంట. మండే ట్యూస్డే వెనస్డే ఏంటంటే ఎందుకులే మెస్లో తినడం అంటే లక్కీ సరిగా తినట్లేదంట. సరేలే ఒక పూటకే కదా అని చెప్పి మా వారైతే పులిహోర కలిపారు. అదైతే చూసారు కదా అలా అయిపోయింది మొత్తం. అంటే గట్టిగా అది వేసినట్టున్నారు అన్నం, చెప్పినట్లే చేశారు, పోపు అన్నీ బాగానే పెట్టారు కానీ అన్నం బాగా మెత్తగా ఉడకబెట్టేసి కలిపేసినట్టున్నారు. దానివల్ల అదేమైందంటే కిచిడీలాగా అయిపోయింది. టేస్ట్ అయితే బాగానే ఉంది, కొంచెం నోట్లో వేసుకున్నాను కానీ బాగానే ఉంది. కాకపోతే ఉప్మా మనం రవ్వతో చేస్తే ఎలా ఉంటుంది పులిహోర అలా ఉందన్నమాట, అంతే. తర్వాత పాపం ఇంక వాళ్ళు మళ్ళీ అది వదిలేసి మా వారు కొంచెం తిన్నారంట కానీ ఇంకా లక్కీ తినలేకపోయాడని చెప్పి వాడిని అయితే క్యాంటీన్కే పంపించాడంట, క్యాంటీన్లో తినేరా నువ్వు అని. సో ఇంక అలా అయ్యింది. ఇలాంటప్పుడేనండి తెలిసేది ఆడవాళ్ళు విలువ నిజంగా మగవాళ్ళకి. తను అంటారు, అసలు ఎలా చేసుకుంటున్నారా మా బాబు, అసలు ఇంట్లో పనులు నాకైతే పిచ్చి ఎక్కిపోతుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇంక ఈ లోపల టీ పెట్టారనమాట మా ఆయనే. సరే అని చెప్పి కొంచెంసేపు ఫస్ట్ టీ తాగితే కొంచెం తలనొప్పి తగ్గుతుంది. అయితే ఇంకా మా పెద్దోడికి కొంచెం ఒంట్లో బాగాలేదండి, వాడికి జలుబు అది చేసింది. ఇంకా అదే బయట ఫుడ్డే కదా టిఫిను, అలాగే మధ్యాహ్నం లంచ్ అన్నీ బయటే తిన్నారు. నైట్ టైం మాత్రం నేను వండిపెట్టిన కర్రీస్ ఉన్నాయి కదా, సో రైస్ కుక్కర్లో పెట్టేసుకొని ఆ కర్రీస్ వేసుకొని తిన్నారంట. ఇంకా అలా ఈ 3 days బయట తినేసరికి కొంచెం వీడు సిక్ అయ్యాడు. లక్కీ అయితే మాత్రం జలుబు చేసింది. ఇంక వాడికేమో కొంచెము జండు బాగుంటే అది రాసేసి కొంచెంసేపు పడుకోమని చెప్పాను. హోంవర్క్స్ ఉన్నాయంట, పర్లేదులేరా అని చెప్పేసి ఇంక వాడినైతే పడుకోమని చెప్పి ఇంకా వంట చేయాలి కదా. ఇంక అసలు ఇల్లు అయితే నేనేం సర్దలేదండి, వంట చేసేసి ఇంకా తినేసి పడుకోవాలి. అసలు నేను కూడా బాగా అలసిపోయాను నిజానికి చెప్పాలంటే. ఇంకా ఎగ్స్ అయితే తెచ్చారు, ఎగ్తో ఏదైనా చేసేమని. అయితే మళ్ళీ ఇంకా వాడు ఎగ్ వద్దన్నారనమాట, పిల్లలు అయితే మాకు ఎగ్స్ వద్దు అని అన్నారు. సరే అని చెప్పి ఇంక మార్నింగ్కైనా ఉంటాయి కదా లంచ్ బాక్స్లోకి, అందుకని పెరుగు గుడ్లు తెచ్చినా సరే ఇంకా అవైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. పప్పు తింటామన్నారు, పప్పు వండేస్తాను మామిడికాయ పప్పు అంటే సరే అన్నారు. ఇంకా నాకేమో ఇంక రేపు లక్షవారం కదా, లక్షవారం రోజు నేను తినను అనమాట నాన్ వెజ్, అందుకని ఇంక ఇవాళేమో మామిడికాయ పప్పు చేసేసి ఆ తర్వాత ఈ ఎండు చేపలు ఉంటాయి కదా అవైతే వేపేసుకుందాం అనిపించింది. ఇంకా మా వారికి పిల్లలకి ఆమ్లెట్ వేస్తానంటే వాళ్ళు వద్దన్నారు. సరే అని ఇంకా అప్పడాలు అయితే వేపేసి ఇచ్చేసాను అనమాట. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఫస్ట్. అసలు ఎంత నీరసంగా అనిపించిందోనండి. 5 hours ఇవాళ ఏంటంటే నా అదృష్టం, అసలు ఒక 10 minutes కూడా ట్రైన్ లేట్ అవ్వలేదండి. కరెక్ట్గా అక్కడ ట్రైన్ 1:20కి 1:22కి ట్రైన్ వచ్చింది నెల్లూరులో. అలాగే ఇక్కడ కరెక్ట్గా 6:05కి వాళ్ళు చెప్పిన టైంకి ట్రైన్ ఫస్ట్ టైం అనమాట ఆ ట్రైన్ కరెక్ట్గా రావడం. ఎప్పుడు 1/2 hour 1 hour లేట్గా ఉండేది ట్రైన్ అయితే, ఇవాళ మాత్రం కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంకి వచ్చింది. సో ఇంక ఇక్కడేమో నైటీ చూపిస్తున్నానండి, కొత్త నైటీ కదా. సో ఇదైతే వేసుకున్నాను. అయితే ఇక్కడ డిజైన్ కొంచెం బాగా ఈ థ్రెడ్ వర్క్ అది వచ్చింది, బాగుంది. అయితే నేను కాస్త లూజ్గానే ఉంచాను, ఎందుకంటే ఉతికిన తర్వాత మళ్ళీ షింక్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి కాస్త లూజ్గానే ఉంచేసాను. కాటన్వి ఎప్పుడైనా నండి డ్రెస్సులు కానీ ఇలా నైటీలు కానీ ఏదైనా సరే, ఆఖరికి బ్లౌజెస్ అయినా సరే వెంటనే వేసేసుకుంటే లూజ్గానే ఉంటాయి. ఒక్క వాష్ కనుక చేస్తే కాస్త షింక్ అవుతుంది అనమాట క్లాత్ అనేది. కాకపోతే ఇంక ఇప్పుడేమో నేను వేసేసుకున్నాను, అంటే కొత్తవి ఏదైనా ఉంటే ఇంకా తెలుసు కదా, ఇంక ఫ్రెష్ అయిపోయి అదైతే వేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా రైస్ పెట్టేశాను. ఇంక ఇవాళ అయితే సింపుల్గా మామిడికాయ పప్పు. ఇంకా రేపటి నుంచి మన రెగ్యులర్ రొటీన్ బ్లాగ్స్లోకి అయితే వెళ్ళిపోదాము. మీకు మంచి రెసిపీస్ అయితే షేర్ చేస్తాను. ఇవాళ వరకు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, పెద్దగా రెసిపీస్ అయితే ఏం పోస్ట్ చేయలేదు కదా ఒక 2-3 days నుంచి. ఇంక ఇప్పుడేమో పప్పు టైం లేనప్పుడు ఇలా చేస్తూ ఉంటానండి. పప్పు ముందుగానే తాలింపు అయితే పెట్టేస్తాను. ఆయిల్ వేసుకున్నాను, ఆవాలు మెంతులు జీలకర్ర వెల్లుల్లిపాయి ఒక 4-5 రెబ్బలు, అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు. పోపు అంతా వేగిపోయిన తర్వాత కరివేపాకు ఉల్లిపాయ ఒక 2 టమాటాలు. సో అవి కూడా కొంచెం మంచిగా వేగిపోయిన తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలు, తర్వాత కడిగి పెట్టుకున్న కందిపప్పు ఒక చిన్న కప్పు,
పప్పు వేసేసాను. ఆ తర్వాత అందులోనే పసుపు, ఇంకా పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి ఇంకా కారం అయితే ఏం వేయట్లేదు. ఈ పప్పు ఎల్లో కలర్లోనే ఉంటుంది. సో ఒక కప్పు అంటే కందిపప్పుకి వాటర్ ఎంత వేస్తారు అక్క అని అడిగారు కదా, ఒక కప్పుకి 1.5 కప్ అయితే వేస్తానండి వాటరు. వేసేసిన తర్వాత ఇంకా మామిడికాయ పులుపు తగిలితే పప్పు ఉడకదు, అందుకనేసి ఒక కప్పులో పెట్టేశాను అనమాట మామిడికాయ ముక్కలు. సో అదైతే ఒక 3-4 విజిల్స్ వస్తే పప్పు బాగా ఉడికిపోతుంది. తర్వాత సాల్ట్ వేసి తినేయడమే అనమాట. ఇంక ఈ లోపల ఎండు చేపలు మంచి కాంబినేషను. సో ఈ మధ్య నాన్ వెజిటేరియన్స్ పాపం అక్క ప్లీజ్ నాన్ వెజ్ చూపించకండి అని అంటున్నారు. సారీ అండి, ఎందుకంటే మన ఛానల్ ఇద్దరు చూస్తారు కాబట్టి సో మరి ఇవి కూడా చూపించాలి కదా, మరి తప్పదు. కానీ మ్యాక్సిమం నేనైతే చాలా మట్టుకు రెగ్యులర్ రెసిపీస్ నేను చూపించట్లేదు. ఏదైనా స్పెషల్గా నాన్ వెజ్ చేస్తే తప్పనిచ్చి రెగ్యులర్గా అయితే మాత్రం ఎప్పుడు చేసే రెసిపీసే కదా, చికెన్ అలాంటివి నేను పెద్దగా షేర్ చేయనండి. ఎప్పుడో ఒకసారి మరి వాళ్ళకు కూడా కావాలి కదా రెసిపీస్ నాన్ వెజ్లో కూడా. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఎండు చేపలు అయితే మంచిగా ఫ్రై చేసేసి కొంచెం లాస్ట్లో ఉప్పు కారం అయితే వేసేసి స్టవ్ ఆపేసాను. పప్పుతో మాత్రం మంచి కాంబినేషన్ అండి. వెజిటేరియన్స్ మాత్రం నన్ను తిట్టుకోకండి ప్లీజ్. ఈ లోపల పప్పు చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. ఇంకంతే, ఆ మామిడికాయ ముక్కలు అందులో వేసేసాను. వేసేసి కాస్త సాల్ట్ వేసేసి గట్టిగా తింటారండి కొంతమంది పప్పు. సో వాళ్ళు ఏంటి అంటే ఇంకా మళ్ళీ దీన్ని స్టవ్ ఆన్ చేసి వాటర్ వేయాల్సిన పని లేదు. గట్టిగా తినాలి అనుకుంటే ఇలా సాల్ట్ వేసేసి తినేసుకోవచ్చు. లేదు నాకులాగా కొంచెం పల్చగా అంటే మరీ ముద్దపప్పులా కాకుండా అలా మరీ రసం సాంబార్లా కాకుండా కొంచెం వాటర్ అయితే వేసాను. అయితే నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇది ఆల్రెడీ ఉడికిన పప్పే కాబట్టి కొంచెం వేడి నీళ్ళు వేస్తే ఏంటంటే త్వరగా ఉడుకుతుంది. అందుకని కొంచెం వేడి నీళ్ళు మరగబెట్టిన వేడి నీళ్ళు అయితే వేసాను. ఇంక ఇక్కడైతే పప్పు అయితే అయిపోయింది. సో మేమైతే భోంచేసేసి ఇంక నేనైతే నిద్రపోయానండి. సో రేపటి నుంచి మన రెగ్యులర్ రొటీన్ బ్లాగ్స్ తోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.